నా బాధ అర్థం కావట్లేదు అది నీకు. నాకు అర్థమైంది శ్రావ్య. లవ్ అంటే మొన్నటి వరకు సిల్లిగా తీసుకున్నా, నువ్వు ఆకాష్ గాని మీద నిజంగానే సీరియస్ ఉన్నావని మొన్ననే నాకు అర్థమైంది. నిజంగా నాకెందుకో వాడు ఇంకా వందన క్లోజ్ అయిపోతున్నారేమో అనిపిస్తుంది. అంతా లేదు. సరే ఓ పని చేద్దాం, 4 రోజుల్లో ఫ్రెషర్స్ పార్టీ ఉంది కదా, రైట్ టైం చూసి ప్రపోజ్ చేసేసి మిగతా నేను చూసుకుంటా. నిజంగానా? నిజంగానే. అవునే, వాడు జూనియర్ అని కొంచెం హెసిటేట్ చేసినా కానీ ఇప్పుడైతే ఓకే. జూనియర్తో సీనియర్ లవ్ అంటే కిరాకుంటుంది. కిరాక్ కిరాక్ అవసరం లేదు కానీ వాడు నా లవ్ యాక్సెప్ట్ చేస్తే అదే చాలు నాకు. హీస్ సో క్రేజీ అండ్ టాలెంటెడ్ రా. అవు టాలెంట్కి పడ్డావా క్యాస్ట్కి పడ్డావా? నీ మోహన్ రా, క్యాస్ట్లు గీస్లు నాకేం నచ్చవు, బట్ టాలెంటెడ్ రా. ఐ డోంట్ కేర్ క్యాస్ట్, ఐ లవ్ హిమ్ సో మచ్. సూపర్. ఒక పని చేయి, రేపు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు నీ కార్ నేను తీసుకెళ్తా. నువ్వు ఆకాష్ గాని బండిలో పోయేటట్టు సెట్ చేద్దాం. నిజంగానా? అలా ఎలా సెట్ చేస్తా, ఏమైనా ఐడియా ఉందా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నువ్వు ఫ్లోలో ఫాలో అయిపో, ఓకేనా? వావ్, థ్యాంక్ యూ ఆది. ఇప్పుడైనా హ్యాపీగా నవ్వు, ఓకేనా? దా పోదాం. పోదామానే? ఏందే కప్పుడే బ్యాగ్ సర్దేసినావా? తెలుసు కదా, బెల్ అయ్యే 10 నిమిషాల ముందు బ్యాగ్ రెడీగా ఉంటది. మంచిది, పోదాం. అరే శుషు, చెప్పడం మర్చిపోయినా, పొద్దుగాల వచ్చేటప్పుడు నా బండి పంచర్ అయితే మెకానిక్ షాప్లో ఇచ్చొచ్చింది. అరే ఇప్పుడు ఎట్లా పోతావే? ఇంకా షేర్ ఆటోలో పోదామంటే 100 మంది ఉంటారు. అరే అవు మన రెడ్డి ఉన్నాడు కదా, దింపుతా అట్లే పోదాంపా. ఓ పిచ్చిలేసిందా? మా అమ్మకి ఇట్లా తెలిసిందంటే చీరేస్తుంది. అది కూడా నిజమేనే, నిజంగానే చంపేస్తుందా మీ అమ్మ. సర్లే, అట్లీస్ట్ ఆటో స్టాండ్ కన్నా దింపుమందాం. సరే పద. వీళ్ళ క్లాస్ అయిపోలే, ఇంకా టైం అయిపోయింది కదా. టైగర్ బండి లేదేంటి? ఎప్పుడు ఇక్కడనే పార్క్ చేసేది? చెప్పకుండా వెళ్ళిపోయిందా? చెప్పకుండా వెళ్ళదే ఏమో. రే ఆకాష్, బండి తీరా తొందరగా, ఎక్కువ శ్రావ్య. ఏమైంది సార్? అరే వాళ్ళ అమ్మమ్మకు బాగాలేదు, ఆమెను ఇంటి దగ్గర దింపేసేయి, ఓకేనా? సార్ అది ఆకాష్ ప్లీజ్ రా, నాకు ఇప్పటికే 10 కాల్స్ వచ్చాయి, నాకు కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది అండ్ వీడేమో బండి తీసుకురాలేదు ఈరోజు. ప్లీజ్ మ్యామ్, అది ప్లీజ్. అది ఇదేం లేదు, దింపేసేయి చెప్తున్నా, ఎక్కేసి.